భారత క్రికెట్ లో టెస్ట్ కెప్టెన్ గా ఇక శుభ్మన్ గిల్ శకం మొదలు కాబోతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో జట్టు పగ్గాలు అందుకున్న గిల్ కు తొలి సిరీసే సవాల్గా మారింది. ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ గిల్ కు కఠిన పరీక్షగానే చెప్పాలి. అయితే జట్టులో చాలా మంది ప్లేయర్స్ ఉండగా టెస్టుల్లో అంత మంచి రికార్డు లేని గిల్ నే సెలెక్టర్లు ఎంపిక చేయడంపై ఆశ్చర్యం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తనను సారథిగా ఎంపిక చేసిన తర్వాత కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో పలుసార్లు మాట్లాడిన విషయాలను గిల్ వెల్లడించాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన గిల్ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంపై తాను గౌతీ భయ్యా, అజిత్ భయ్యాతో చాలాసార్లు మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకే మాట చెప్పారని, స్వేచ్ఛగా ఉండేలా చేసుకో, ఎలాంటి ఒత్తిడి ఉండదని సలహా ఇచ్చారని అన్నాడు. తాను చేయలేని పనుల గురించి వాళ్ళు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదన్నాడు. అందువల్ల వాళ్ల వైపు నుంచి తనకు ఒత్తిడి అనేదే లేదని అన్నాడు. ఒక నాయకుడిగా, ఆటగాడిగా తాము పెట్టుకునే అంచనాలు ప్రస్తుతం తనలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాళ్ల వైపు నుంచి ఏమాత్రం ఎలాంటి అంచనాలు లేవని గిల్ తేల్చి చెప్పాడు. కాగా ఏ సిరీస్ గిల్ కే కాదు, కోచ్ గంభీర్ కు యువ జట్టుకు పెద్ద సవాల్గా చెప్పవచ్చు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్, పుజారా, రహానే వంటి ప్లేయర్స్ లేకుండా ఇంగ్లాండ్ లో భారత్ సిరీస్ ఆడబోతుంది. ఇంగ్లీష్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో గత రికార్డులే చెబుతాయి. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చివరిసారిగా 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ గెలిచింది. అంటే 18 ఏళ్లుగా మళ్లీ అక్కడ సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్న టీమిండియా ఈసారి అంచనాలకు మించి రాణిస్తేనే నిరీక్షణకు తెరపడుతుంది. ఇన్ని సవాళ్లు ఉన్నా గిల్ తన విజన్ పై చాలా స్పష్టంగా ఉన్నాడు. ట్రోఫీల కంటే జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడమే తన మొదటి పనిగా చెబుతున్నాడు. ఆటగాళ్లతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని, అప్పుడే వారు భయం లేకుండా ఆడగలరని గిల్ వ్యాఖ్యానించాడు. ఇది గతంలో ద్రావిడ్, రోహిత్ అనుసరించిన వ్యూహంలాగే కనిపిస్తోంది. బుమ్రా, కేఎల్ రాహుల్, జడేజా వంటి సీనియర్ల మద్దతుతో గంభీర్ వ్యూహరచనతో శుభ్మన్ గిల్ భారత క్రికెట్ ను ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.